నేడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి. తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులు. మన మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు. 313 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 109 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. మహిళలకే ఉచిత ప్రయాణం వివేక్షనంటూ పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేటు ఉద్యోగి. ఉచిత పథకం వల్ల అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్న పిటిషనర్ గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి. గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు 70 మైళ్ల దూరంలో అమెరికా నౌక జెన్కో పికార్డీపై హౌతీ డ్రోన్ దాడి. బుధవారం రాత్రి దాడి జరిగినట్లు సమాచారం వచ్చిందన్న భారత నౌకాదళం. సాయం కావాలని అభ్యర్థన రావడంతో ఐఎన్ఎస్ విశాఖపట్నంను పంపించినట్లు వెల్లడి. పిటిషన్ను ఫిబ్రవరిలో విచారిస్తామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. గత ఏడాది మే 31 అవినాష్కు బెయిల్ మంజూరు చేసిన టీఎస్ హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్ సునీత. మల్లు భట్టి, పొంగులేటితో పాటు కుమ్మటిరెడ్డి తదితరుల పరామర్శ. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలన్న భట్టి. ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రులు. 5 ఏళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని శ్రీను తల్లి సోదరుడి డిమాండ్. లేకపోతే ఎన్ఓసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని విన్నపం. ఎంతో మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్న రేణుక. ఖమ్మంకు తనను దూరం చేయవద్దన్న ఫైర్ బ్రాండ్. టీడీపీ మద్దతుతోనే బీఆర్ఎస్ను తరిమేశామని వ్యాఖ్య. ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు వెళ్తున్న టీడీపీ జనసేన శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. అనుమతి లేదంటూ అడ్డుకున్న వైనం. కొడాలి నానిని ఎలా అనుమతించారని ప్రశ్నించిన వెనిగండ్ల రాము. తమ మేనిఫెస్టోలో ఉచితాల ఊసే ఉండదన్న లక్ష్మీనారాయణ. మేనిఫెస్టో ముసాయిదా రెడీ అవుతుందన్న జేబీఎన్పీ చీఫ్. సలహాలు సూచనలు ఇవ్వాలని అభ్యర్థన. విజయం కోసం 2 సూపర్ ఓవర్లు ఆడిన భారత్ ఆఫ్ఘనిస్తాన్. రెండో సూపర్ ఓవర్లో భారత్ గెలుపు. ఓ అంతర్జాతీయ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు ఇదే తొలిసారి. సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే సిబ్బంది. పట్టాలెక్కిన ధనుష్ 51వ సినిమా. తన స్టైల్కి భిన్నంగా వెళ్తున్న శేఖర్ కమ్ముల. కథానాయిక రష్మిక మంతన కీలకమైన పాత్రను పోషిస్తున్న నాగార్జున. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్. బలూచ్ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై క్షిపణి దాడులు చేసిన పాక్. రహస్య స్థావరాలు, సెక్షనా శిబిరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంటున్న మీడియా రిపోర్టులు. ఇరాన్ దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించిన రెండో రోజే పాకిస్తాన్ దాడులు. బీహార్లో భాగల్పూర్ రైల్వే స్టేషన్లో ఘటన. ప్లాట్ఫామ్ బయట నుంచి ప్రయాణికుడి మొబైల్ చోరీ చేసేందుకు యత్నం. చేతులు దొరకపుచ్చుకున్న ప్రయాణికులు. రైలు కదిలిన సమయంలో అతడి గ్యాంగ్లోని వారే వచ్చి రక్షించిన వైనం. బోయింగ్ విమానాల్లో వరుసగా వెలుగు చూస్తున్న సమస్యలు. యాంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య. వాయుసేన విమానాన్ని పంపి మంత్రిని వెనక్కి తీసుకొచ్చిన అమెరికా. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించారంటూ కొన్ని ఛానల్లో వార్తలు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని మండిపాటు. వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు. ప్రయాణికులకు రన్వేపై భోజనం ఏర్పాటు చేయడంపై బీసీఏఎస్ సీరియస్. ముంబై ఎయిర్పోర్టుకి 30 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ. వైరల్ వీడియోపై సీరియస్ అయిన నియంత్రణ సంస్థలు. గురువారం తెల్లవారుజామున క్రెయిన్ సాయంతో రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చిన ఆలయ నిర్మాణ కమిటీ. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఆలయంలోకి విగ్రహం చేరవేత. ప్రాణప్రతిష్ఠ జరిగే 22 వరకు కొనసాగనున్న పూజా కార్యక్రమాలు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు స్పందన. ఎన్టీఆర్ స్ఫూర్తిగా రా కదలిరా కార్యక్రమానికి పిలుపు ఇచ్చారన్న టీడీపీ అధినేత. తిరిగి రామరాజ్య స్థాపనకు అందరం కదలాలని కోరిన చంద్రబాబు. ఒకే ఒక జీవితం, 2 తిరిగలేని చరిత్రలు సృష్టించారని ఎన్టీఆర్ను కొనియాడిన టీడీపీ చీఫ్.
రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామన్న సీఎం. దావోస్లో హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి. డిజిటల్ హెల్త్ కార్డుల డేటా భద్రత గోప్యతను కాపాడుతామని హామీ. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచిన హిట్ మ్యాన్. 5 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ శర్మ. కోహ్లీని అధిగమించి టీ20లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా అవతరణం. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సమస్యగా పేర్కొన్న భారత విదేశాంగ శాఖ. ఉగ్రవాదంపై దేశాల చర్యలను ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని వ్యాఖ్య. మీడియా ప్రశ్నల నేపథ్యంలో స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. జనవరి 18తో ముగియనున్న సెలవులు తాజాగా మరో 3 రోజులు పొడిగింపు. జనవరి 22న స్కూళ్ల పునఃప్రారంభం. టీచర్లు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నామన్న విద్యాశాఖ. 22 తర్వాత కుటుంబంతో కలిసి రాములవారిని దర్శించుకుంటారన్న కేజ్రీవాల్. తన తల్లిదండ్రులు అయోధ్యకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడి. అయోధ్యకు మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామన్న ముఖ్యమంత్రి. బాలీవుడ్లో దిగ్గజ కమెడియన్గా ఎదిగిన జానీ లీవర్ తండ్రి బాటలోనే నటనారంగంలోకి ఛామి. ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వైనం. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగులో ఆరంగేటం. వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్. వీడియోను పోస్ట్ చేసిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. త్వరలో ప్రజల ముందుకు వస్తారన్న సంతోష్ కుమార్. మేడారంకు జాతీయ హోదా ఇవ్వాలన్న సీతక్క. కిషన్ రెడ్డి ఇందుకోసం కృషి చేయాలని విజ్ఞప్తి. మేడారంలో శాశ్వత నివాసాలు నిర్మించనున్నట్లు వెల్లడి. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం. ప్రతి ఒక్కరూ శ్రీరామ కీర్తనలో ఆలపించాలన్న చిత్ర. ఇళ్లలో 5 ప్రమిదలు వెలిగించాలని వీడియో సందేశం. సోషల్ మీడియాలో చిత్రపై విరుచుకుపడుతున్న ఓ వర్గం వారు. పార్టీ నిర్ణయం పట్ల అభిమానులు కార్యకర్తలు ఇబ్బంది పడి ఉంటారన్న దయాకర్. నా మీద కుట్రనో నాకు నష్టం జరిగిందనో భావించవద్దని సూచన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నాకు పదవి ఇవ్వడం చాలా చిన్న విషయమని వ్యాఖ్య. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని